హలో అండి, వెల్కమ్ టు అన్యూస్. వర్కింగ్ అవర్స్ ఒకరు 70 అవర్స్ అంటే ఇంకొకరు 90 అవర్స్ అంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ లో 70 అవర్స్ అక్కర్లేదు, కేవలం 47.5 అవర్స్ చేస్తే చాలు, మాకు ఎనఫ్ అనే కంపెనీ ఉంటే సో ఇండియాలోనండి, ఎక్కడా కాదు. సో ఇక్కడ నిన్న అంటే ఫిబ్రవరి 25 రోజున జరిగిన ఒక డిబేట్ లో పాల్గొన్న క్యాప్జెమినీ CEO అయిన అశ్విని ఆర్ది గారు, ఈయన ఆ డిబేట్ లో అడిగిన ఒక క్వశ్చన్ కి, అంటే ఒక ఎంప్లాయీ ఎన్ని అవర్స్ వర్కింగ్ చేయాలి అన్న క్వశ్చన్ కి ఆయన చెప్పిన సమాధానం 47.5 అవర్స్ వీక్లీ చేస్తే చాలు. సో ఇంతకు మించి చేయవలసిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే వీకెండ్ ఇమెయిల్స్ పంపించడంలో కూడా నేను వ్యతిరేకం, మా కంపెనీ వ్యతిరేకం. గత 4 years నుంచి కూడా మేము ఎటువంటి ఈమెయిల్స్ వీకెండ్ లో పంపించము. ఇంకొకటి వీక్లీ 5 days చేసినా చాలు, అంటే డేకి 9.5 hours చొప్పున 9 hours చొప్పున చూసుకున్నా సరే 5 days చేసిన తర్వాత ఫ్రైడే వీకెండ్ రెస్ట్ తీసుకోమనండి. కాకపోతే వాళ్ళకి ఇచ్చిన టార్గెట్లైనా ఏమైనా సరే వీకెండ్ లోపే కంప్లీట్ చేసేసుకోవాలి. సో ఇలా చేస్తే చాలు. అంతేగాని ఇప్పుడు అంటే మనం వాళ్ళు ఎన్ని అవర్స్ చేశారా, 90 hours చేశారా, 100 hours చేశారా అనేది ఇంపార్టెంట్ కాదు, క్వాలిటీ వర్క్ ఇంపార్టెంట్. సో ఇన్ టైంలోనే సరే ఆ క్వాలిటీ ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు వస్తున్నప్పుడు మనకి ఎన్ని అవర్స్ చేస్తే ఏంటి అని ఈయన ఉద్దేశం అన్నమాట. సో అదే నిన్న ఇంత క్లియర్ గా చెప్పేసరికి చూసారా, ఇదే ఇండియాలో ఇంతకుముందు మనం విన్నప్పుడు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు 70 hours వర్క్ చేయాలి, లేకపోతే మనకి సరిపోదు, చాలా తక్కువ అవర్స్ వర్క్ చేస్తున్నామని ఆయన అన్నప్పుడు ఆయన మాటలే పెద్ద దుమారం లేపాయి అనుకుంటే, రీసెంట్ గానే L&T CEO గారు ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ గారు అసలు 92 hours వర్క్ చేయాలి, అసలు వీలైతే సండేస్ కూడా వర్క్ చేయాలి, అసలు మీరు వీకెండ్ సండేస్ ఇంట్లో ఉండి ఏం చేస్తారు, ఇంట్లో ఉండి సండేస్ ఇంట్లో ఉండి ఏం చేస్తారు, వైఫ్ మొహం చూసుకుంటూ కూర్చుంటారా అని ఆయన అన్న మాటలు చాలా చాలా కాంట్రవర్సీ అయిపోయి మనందరికీ తెలిసిందే. పెద్ద పెద్ద డిబేట్లు జరిగాయి, పెద్ద సెలబ్రిటీస్ అందులో దానికి అతను అన్న మాటకి రెస్పాండ్ అయ్యారు. దీపికా పదుకొని ఇలాంటి వాళ్ళు స్టార్స్ కూడా రెస్పాండ్ అయ్యారు, పెద్ద పెద్ద యూట్యూబర్స్. సో వీళ్ళు వాళ్ళని లేదు, పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ లో దీని గురించి డిబేట్స్ జరిగాయి, అసలు ఎలా చెప్తారు అని. ఎందుకంటే మిగతా కంట్రీస్ లో, చాలా కంట్రీస్ లో చూసుకుంటే స్టాండర్డ్ అవర్స్ అనేవి ఒక 40 hours, 40 to 42 hours మాత్రమే ఉంటాయి అనమాట. అంటే దానికి డబుల్ కూడా కాదు, ఇంకా చాలా ఎక్కువ వర్క్ చేయమని చెప్పారని. అయితే ఈయన ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ గారు చెప్పిన మాటకి అప్పట్లోనే TCS CEO గారు ఆయన ఏమైనా రెస్పాండ్ అయ్యారు అంటే, మీరు ఆయన మాటని మనం పూర్తిగా తీసుకోవడానికి లేదు, ఎందుకంటే ఆయన ఎక్కడ అఫీషియల్ గా చెప్పలేదు. సో ఆయన ఏంటంటే ఒక న్యూస్, అంటే ఒక ఎంప్లాయీస్ కి చెప్తున్న మాటని కట్ చేసి మనకు చూపించారు. ఆయన ఎలాంటి సిచ్యువేషన్ లో చెప్పారో తెలియదు. సో బట్ ఈవెన్ తో 90 hours వర్క్ చేయడం అని ఆయన ఒకవేళ చెప్పుంటే అది రాంగే. కానీ వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు నేను కొన్ని అవర్స్ 40 hours చేసిన రోజులు ఉన్నాయి, కొన్ని రోజులు 90 hours చేసిన రోజులు ఉన్నాయి. వర్క్ని బట్టి, అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి కష్టపడేలే తప్ప ఇన్ని అవర్స్ వర్క్ చేయాలి, అన్ని అవర్స్ వర్క్ చేయాలని పెట్టుకున్నది అయితే ఏం లేదు అని చెప్తున్నారు. సో వీళ్ళు చెప్పినవన్నీ కరెక్టే అండి, 90 hours వర్క్ చేయాలి. లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ L&T ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ గారు చెప్పిన ప్రకారం చూసుకుంటే అక్కడ ఎందుకంత కాంట్రవర్షియల్ జరిగింది అంటే, ఓన్లీ లైఫ్ అంటే కెరీర్ ఒకటే కాదు కదా. సో దీని గురించి ఇంత కాంట్రవర్సీ అయింది ఆ టైంలో. ఓన్లీ లైఫ్ అంటే కెరీర్ ఒకటే కదా, అటు పర్సనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే కెరీర్ లైఫ్ లోని మంచి రిజల్ట్ ఇవ్వగలుగుతారు. కెరీర్ పర్సనల్ రెండు ఈక్వల్ గా బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు అవుతుంది. ఓన్లీ పర్సనల్ లైఫ్ అంటే వైఫ్ హస్బెండే కాదు కదండి, ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, చాలా డిస్కస్ చేసుకుంటారు, చాలా ఉంటాయి. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటే అసలు వర్క్ చేసేది, కెరీర్ చేసేది ఒక పర్సనల్ లైఫ్ ఏర్పాటు చేసుకోవడం కోసమే కదా. అలాంటి పర్సనల్ లైఫ్ లేకుండానే వర్క్ చేయమంటే ఎవరు వర్క్ చేస్తారు? సో అదే ఇక్కడ క్యాప్జెమినీ CEO అయిన అశ్విన్ యార్ది గారు కూడా అదే అంటున్నారు అనమాట. ఎప్పుడైతే నువ్వు పర్సనల్ లైఫ్ ని కెరీర్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే ఇక్కడ జాబ్ చేసినప్పుడు కూడా ప్రశాంతంగా జాబ్ చేయగలుగుతావు, నువ్వు ఇవ్వాల్సిన రిజల్ట్ కూడా మంచి రిజల్ట్ వస్తుంది. దాన్ని నేను బాగా నమ్ముతాను. ఇంకొకటి, ఏదో నామమాత్రానికి వీకెండ్ లో వాళ్ళని ఏదో అలర్ట్ చేయడానికో అన్నట్టుగా ఏవో మెయిల్స్ పంపించేసి వాళ్ళని మనం ఇంకా అలర్ట్ గా ఉంచాలన్నట్టుగా చేయడం కూడా నేను దానికి కంప్లీట్ గా వ్యతిరేకం. సో అందుకనే లాస్ట్ 4 years నుంచి కూడా నా ఎంప్లాయీస్ ఎవరికి కూడా వీకెండ్ లో, సండేస్ పూట్ల కానీ ఎప్పుడు కూడా మెయిల్స్ పంపించడం అనేది కంప్లీట్ గా స్ట్రిక్ట్ చేసేసాము. సో ఇంతకు ముందైతే మాకు ఉండేది, కానీ ఇప్పుడైతే అదేమి తీసేసాము. ఇంకొకటి, మేము ఫాలో అయ్యే రూల్స్ కూడా, క్వార్టర్లీ ప్రమోషన్స్ కానీ అవన్నీ కూడా మేము డెఫినెట్లీ ఫాలో అవుతూనే ఉంటామని చెప్తున్నారనమాట. సో ఇది ఇంతకు ముందు మన ఇండియన్ CEOs మాట్లాడిన వర్కింగ్ అవర్స్ ఇన్ని చెయ్యాలి, అన్ని చేయాలి, మనం కష్టపడాలి, చైనా వాళ్ళు ఇంత చేస్తున్నారు, చైనా వాళ్ళు చూడండి ఇంత కష్టపడుతున్నారు కాబట్టి అంత డెవలప్మెంట్ వస్తుంది అని చెప్పిన మాటలకి ఈయన
అన్న డైలాగ్స్ చాలా కాంట్రవర్షియల్ అయ్యాయండి. సో అంటే ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం అనేది కాదు, క్వాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది క్యాప్జెమినీ CEO అయిన అశ్విని ఆర్ది గారు ఒపీనియన్. మరి దీని మీద ఎవరు ఎలా రెస్పాండ్ అవుతారో చూద్దాం.